ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారి మాజీ అంతరంగిక కార్యదర్శి ఆర్ఎండి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. కపిల్వాయి దిలీప్ కుమార్ గారు బీఆర్ఎస్ లో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, బీజేపీలో కూడా ఆయన పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అంటే ఈ మూడు పార్టీల్లో కూడా ఆయనకి చాలా మంది చాలా క్లోజ్ లీడర్స్ అందరూ కూడా ఆయనకి చాలా క్లోజ్ గా ఉన్నారు. అయితే తెలంగాణ రాజకీయాల మీద అపారమైన అనుభవం ఆయనకు ఉంది. ఆయన ప్రిడిక్షన్స్ కూడా గతంలో చెప్పినవన్నీ కూడా అక్షరాల 100% నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? తెలంగాణ రాజకీయాలు రేవంత్ రెడ్డి ఇమేజ్ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏదైనా పెరిగిందా? నెక్స్ట్ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, జమిలీ ఎలక్షన్స్ జరగబోవచ్చు, జరిగే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. అంటే అప్పటికి పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా మనం దిలీప్ కుమార్ గారిని ప్రిడిక్షన్స్ అడుగుదాం. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు ఆరోపణలు ఎదుర్కొని గతంలో అరెస్ట్ అయిన కవిత గారి భవిష్యత్తు ఏమిటి, ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది, ఈ అంశాలు కూడా మనం మాట్లాడదాం. నమస్కారం దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మనం చూసాం. అంతకుముందు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి హవా మనకు కనిపిస్తుంది. ఈ ఓవరాల్ గా ఫస్ట్ దీంతో మొదలెడదాం. రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? డెఫినెట్లీ కాస్త కన్సాలిడేట్ అయ్యాడు, అనుమానం లేదు. ఎందుకంటే మనందరి అయినా కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మనకు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ రూలింగ్ పార్టీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ బయటికి రాలేదు, కేటీఆర్ హరీష్ అంత సీరియస్ తిరిగినట్టు అనిపించాలి, బీజేపీ లేవల్ ఎందుకు వ్యాక్యూమ్ ఉండి కూడా వాళ్ళతో ఎమర్జ్ కాలేకపోయాడు. సో ఆబ్వియస్ చాయిస్ కింద కాంగ్రెస్ రావడం, అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రి స్వయంగా తిరగడం. ఇది కాకుండా మీరు ఓటుకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందరూ ఇచ్చారు, మూడు పార్టీలు కూడా. ఇప్పుడు 5,000 ఇస్తే, ఇప్పుడు 2,000 ఇస్తే, ఇప్పుడు 10,000 దాకా ఇచ్చాడు. అంటే ఒక గ్రామంలో ఓటుకి 10,000 రూపీస్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎట్లా? మీరు అంటే పారామీటర్స్ సేమ్ ఉంటే మనం పార్టీలు కంపేర్ చేయొచ్చు, అండ్ ఈక్వల్ పారామీటర్స్ ఉండాలి. అట్లా లేవు కదా. అంటే మీరు ఇందాక చెప్తూ అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉండదు కదా. అది కూడా ఇచ్చారండి. నేను అధికారంలో ఉన్నారు, 80% ప్రెస్టేజ్ కింద తీసుకోవాలి, ఆ ప్రెస్టేజ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నారు కదా రేవంత్ కన్సాలిడేట్ అయ్యాడా అంటే అయ్యాడు. ఎట్లా అయ్యాడు అని తెలుసు. ఈ విక్టరీ అనేది తనకు చాలా బలాన్ని చేకూరుస్తుందని తెలుసు. కాబట్టి ఆయన దాన్ని క్యాజువల్ తీసుకోవాలి, సీరియస్ తీసుకోవాలి. సీరియస్నెస్ అంటే పూర్ మేనేజ్మెంటే. ఈ పూర్ మేనేజ్మెంట్లో వాళ్ళు సక్సెస్ బాగా సక్సెస్ అంటే పెట్టగలిగే కెపాసిటీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ కారణాల వల్ల మిగిలిన పార్టీలు వాళ్ళతో పోటీ పడలేకపోయి ఆ పారామీటర్స్ అందుకే డిఫరెంట్ పారామీటర్స్. అందులో మీరు ఎట్లా దీన్ని కంపేర్ చేసి ఈరోజు బీఆర్ఎస్ పడుకుందనో లేదా బీజేపీ లేదనో కాంగ్రెస్ లేచిందనడానికి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఫోకస్ చేయలేకపోయాయి? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు ఫోకస్ అంతా దాని మీద పెరిగిందంటారా? అంటే వీళ్ళ ట్రాప్ లో వాళ్ళు పడ్డారంటారా? ఫోకస్ వాళ్ళ మీద ఉందనే అనుమానం లేదు. ఈ ట్రాప్ కూడా కాంగ్రెస్ కూడా ఎక్కడ దేని వాడాలో మంచిగా వాడుకుంటారు వాళ్ళు. ఏ టైంలో ఏ వ్యూహాన్ని పైకి తీసుకురావాలా, ఎట్లా దాన్ని హెరాస్ చేయాలా, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి అడ్డంకులు సూచిస్తారు. ఎందుకంటే మనకు గవర్నర్ పర్మిషన్ వచ్చింది ప్రాసిక్యూషన్కి, ఈ లోకల్ బాడీ ఉందని డిలే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆడవాడు మొదలు పెట్టారు. నిన్న మొన్న అనుకుంటా ఆ కేసులో ఉన్న అరవింద్ని అరెస్ట్ చేసినట్టున్నారు, అరవింద్ కుమార్. సో దానికి లింక్డే. సో అట్లా ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో నెలకు అయిపోయినాయి అనుకుంటే అప్పుడు కేటీఆర్ను ఇతరును ఆ పార్టీ నేతలు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా అరెస్ట్ చేస్తారు. దానికి కావాలని డిలే చేస్తున్నారు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఎలక్షన్స్లో ఉండకూడదు, ఆ లాభం వాళ్ళకి రాకూడదు. సో ఈ కారణాల వల్ల నేనేమంటానంటే పారామీటర్స్ సేమ్ కావుంటున్నా. సేమ్ కానప్పుడు డెఫినెట్లీ అడ్వాంటేజ్ అనేది అన్నీ చూశాడు కాబట్టి, దీని ఇంపార్టెన్స్ అందరికంటే ఎక్కువ గుర్తించాడు కాబట్టి రేవంత్ వాడుకున్నాడు. దానికి తగినట్టు ఫలితం కూడా దానికి వచ్చింది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండింటిని విడిగా మనం ఒకసారి విశ్లేషిస్తే గత మున్సిపల్ ఎన్నికల్లో మా స్ట్రైక్ రేట్ ఎక్కువ అనేది బీఆర్ఎస్ చెబుతోంది. అప్పటితో పోల్చుకుని చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దగా విజయం సాధించలేదు అనేది వాళ్ళ వాదన. అట్లా మనం చూడొచ్చు అంటారా? ఎట్లా చెప్పాలి? ఇప్పుడు అడిగితే వచ్చింది కదా. అంటే మీరు కనుక ఇంకా వెనక్కి పోయి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ హైదరాబాద్ ఎన్నికలు 19 ఆల్మోస్ట్ 100 సీట్లు వచ్చేవాడు. అప్పుడు ఇదే జరిగింది. మరి కాంగ్రెస్ ఒకటే కదా. మరి చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంచండి. వాళ్ళకంటే ఇంకా అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి కంటే తగ్గినా వీళ్ళలాగా మీరు అంటే 1-2 సీట్ల పరిమితం కాలే. ఆ పార్టీ కొన్ని వచ్చాయి, మేబీ 25-30% దాకా వచ్చాయి.
అది మామూలు పెర్ఫార్మెన్స్ ఏం కాదు. Hmm. తీసేయడానికి కూడా వీల్లేదు పూర్తిగా. అంతా కూడా రాదని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటే అనిపించలేదు. డబ్బులు కూడా ఆ రేంజ్లో ఖర్చు పెట్టలేదు బీఆర్ఎస్. బీఆర్ఎస్. అంటే పార్లమెంట్ తోటి పోల్చుకుని చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది కదా. దాంతో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ Hmm. పార్లమెంట్ మరి జీరో కదా, దారుణం కదా. అప్పటికంటే కాస్త రికవర్ అయ్యారు. Hmm. కానీ ఈ కవిత ఎపిసోడ్స్ వచ్చి వాళ్ళకి అసలు లేస్తున్నారంటే మనకు బకెట్ నీళ్ళు వాళ్ళ మీద పోసే పరిస్థితి కూడా ఉంది. Hmm. సో మనందరం మాట్లాడడం ఇది గురించి చర్చించడం మీద దీనికంటే Hmm. కవిత ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చి ఇస్తుంది. Hmm. వంశం తీసుకుంటే ఆమె వాటిలో చేస్తారు అక్కడ ఇక్కడ పేర్లతో సహా చెప్తారు. Hmm. అది కొంత బీఆర్ఎస్ అంటే డిమోరలైజేషన్. కవిత గారు చెప్తున్న ఆరోపణలు వీటికి ఒక క్రెడిబిలిటీ ఉంటుందా? ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకున్న పోయిన పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం కవిత గారు అనేది చాలా మంది విశ్లేషకులు కూడా గతంలో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కవిత గారు చెప్పే మాటలకి లేకపోతే కవిత గారు పార్టీ పెట్టడానికి కావచ్చు, లేకపోతే దీని వల్ల అసలు ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా? కవిత ఇంపాక్ట్ ఏముంటుందని చెప్పడానికి మీకు జనం సీరియస్ గా తీసుకుంటారా? లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఈ ఫ్రీలో చేరింది. చేరి మొన్న ఆల్మోస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ మాదే అన్నది. ఫార్వర్డ్ బ్లాక్ కూడా ప్రెస్ పెట్టి లేదు మాకు సంబంధం లేదన్నాడు. బడ్డేపల్లి శ్రీనివాస్. ఆ తర్వాత వీళ్ళంతా పులోం అంటూ కాంగ్రెస్ లో వెళ్ళిపోయారు. తెచ్చినాడు ఉండాలి. సో ఏం ఇంపాక్ట్ ఉంటుంది? అది ఇట్లాంటిది మార్జినల్ ఇంపాక్ట్ తప్ప ఆమె కోరుకున్నంత ఇంపాక్ట్ లేదు. లిక్కర్ స్కామ్ మరొక ఆమెకు వద్దన్నా తగిలింది. దానివల్ల కొంత ఆమెకు ప్రాబ్లం వచ్చింది. ఇక పార్టీలో కూడా యాక్సెప్టెన్స్ రాలేదు. అందులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ బయటికి ఎమర్జీ ఈమె ఓపెన్గా మాడడం మొదలుపెట్టింది. దానివల్ల వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో బయటికి రావడమే కాకుండా ఈమెను సస్పెండ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో దీనివల్ల ఆమె కూడా పెద్ద అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపించలేదు. కొంత ఇంపాక్ట్ ఉందని నేను అన్నాను కానీ దానివల్ల తుడిచిపెట్టిపోయిందని నాకు వీల్లేదు. మీరే అన్నట్టుగా వాడు బాగానే కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ దాంట్లో కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కవిత గారిని నడిపిస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అంటే దీనివల్ల బీఆర్ఎస్ కి నష్టమా లేకపోతే కాంగ్రెస్ కి నష్టమా? ఎందుకంటే కాంగ్రెస్ కవిత గారు వెనకాల ఉన్నారు అనే ప్రచారం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ ప్రచారం అయితే ఉంది. ఆమె వెనుక పెట్టి చేస్తున్నారు. బీఆర్ఎస్ ను డిమాలిష్ చేయడం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. అదే అతను ఎంపీ ఎలక్షన్స్ లో సాధించాడు కొంతవరకు. కానీ తిరిగి పుంజుకుంది ఆ పార్టీ, నిర్మాణం లేదు. దానికి కొంత ఇంపాక్ట్ అనేది ఆమె వల్ల కలిగింది. అది మనం కావున నాకు నిజమే. సో అది వాళ్ళు యాంటిసిపేట్ చేసింది కాదు, మనం ఎవరం కూడా ఊహించలేదు. ఆమె అందులో ఉంది. ఆమె ఈ 10 మంది ఆమె కూడా ఒక భాగస్వామి అనుకున్నాం తప్ప ఆమె దూరం పెట్టారని కానీ లేదా తర్వాత రిలీజ్ చేస్తే తండ్రి దగ్గర రానిలేని విషయాన్ని అప్పుడు ఆ తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది. సరే ఆమె ఎవరు దీనికి అన్నదానికి తండ్రి పూలాశంకరుడు అనుకుంటూ కొంతమంది పేర్లు చెప్తోంది. అది మనం చెప్పలేము, వాళ్ళే చెప్పాలి. ఆమె కూడా ఇన్సైడర్ కాబట్టి. సో ఇవన్నీ ఓవరాల్గా కొద్దిగా బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ పడ్డది అన్నమాట. దాని ఈ గ్యాప్లో బీజేపీ ఎందుకు రావాలి, వాళ్ళు రావట్లేదు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో కొంత పికప్ అయింది కదా. అంటే రామచంద్ర చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి 1%, 1.5% గతంలో పోలిస్తే మాకు ఓట్లు ఎక్కువ వచ్చాయంటాడు. అది కాదు కదా, ఓట్లు సీట్లు ఎక్కువ రావాలి. కార్పొరేషన్ కూడా గెలిచింది కదా కరీంనగర్, ఎప్పుడు లేనట్టు ఒక చరిత్ర సృష్టించింది కదా. అందులో వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలి. అక్కడ బండి సంజయ్ బాగానే రిజల్ట్ తీసుకొచ్చాడు. అరవింద్ కూడా చాలా మటుకు సక్సీడ్ అయ్యాడు. రెండు చోట్ల ఈ స్థానికంగా ఉన్న ఈ పవర్ఫుల్ లీడర్స్ వల్ల వాళ్ళకి లాభం జరిగింది. చూడాలి రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది ప్రభావం అంతగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అనేది అక్కడికి వచ్చేవాళ్ళకల్లా రూరల్ ఏరియాలో తక్కువ, పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది తప్ప ఆ ఏరియాలో ఉండరు. మీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అని అక్కడే అంటే ఎక్కువ మెజార్టీ అక్కడి నుంచి గెలిచేవాళ్ళు. సో మరి ఇదే రిపీట్ అవుతుందేమో అనుకుంటున్నాను అక్కడ కూడా రిజల్ట్. ఓకే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అనేది ఒక ప్రధానమైన అంశంగా మనకు మారింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందినట్టు కూడా వస్తుంది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా ఉంటుంది ఇంపాక్ట్? ఎందుకంటే అది ముందరకు వెళ్ళట్లేదు కదా బీసీ రిజర్వేషన్. అఫీషియల్ గా ఇక్కడి నుంచి వాళ్ళు చట్టం చేసి పార్లమెంట్ పంపించారు, వాళ్ళు టేకప్ చేస్తారని అనుకోరు. ఎందుకంటే ఉన్న రాష్ట్రాల్లో కొంతమంది అపోజ్ ఉన్నారు దానికి. లేకపోతే వాళ్ళు తలుచుకుంటే కాశ్మీర్ చట్టాలా కొట్టిపారేసేవాడు. సో దానికి కేంద్రం అనుకూలంగా లేకపోవడానికి రాష్ట్రాల్లో చాలా చోట్ల వ్యతిరేకత ఉన్నది కారణం. సో ఇది ఇంపాక్ట్. కానీ మీరు అన్నట్టు నిన్న మొన్న వాడు పార్టీ పరంగా డిక్లేర్ చేసి ఎక్కువ మందికి బీసీలకు వచ్చేట్టు చూస్తున్న వల్ల రిజల్ట్ కనబడుతుంది. చాలా మంది గెలిచారు. ఈవెన్ 52 కంటే ఎక్కువ % గెలిచారు. అది ఆశ్చర్యం.
అది మంచిదే ఒక రకంగా. అంటే చల్లబడినట్టేనా బీసీ రిజర్వేషన్లకి అది సంబంధించి? అట్లా చెప్పగలుగుతాం కానీ అంత ఈజీగా ఉమ్. అది రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైన విషయంలో అంటే అనుకో పోరాటం అనేది. పోరాటం అనేది తగ్గదు. ఉమ్. తగ్గదంటే ఇప్పుడు చట్టపరమైన కోరుకుంటున్నారు, చట్టబద్ధత కావాలన్నారు దానికి రిజర్వేషన్కి. ఊరికైనా మీరు పార్టీ పరంగా ఇచ్చేస్తాం అయిపోయిందంటే నడవదు, అది లాంగ్ టర్మ్ స్టాండ్ కాదు. ఉమ్. కాబట్టి వాళ్ళకు ఎస్సీ ఎస్టీ లాగా సపరేట్గా వాళ్ళకి ఒకటి పొలిటికల్ రిజర్వేషన్స్ లేదా జాబ్స్ రిజర్వేషన్ ఉంటే అది బీసీలకు నిజంగా మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. దానికి అంత సులభంగా లేదు, అనుకూలంగా కేంద్రం లేదు. కాబట్టి ఇట్లనే సాధిస్తారు అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో మనకి రాజగోపాల్ రెడ్డి గారిది. రాజగోపాల్ రెడ్డి గారు రెగ్యులర్గా ఎరుకుని పెట్టడం, గొంతులో పచ్చి వెలక్కాయలాగా ఆయన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేనే సీఎం అవుతా, ముఖ్యమంత్రి అవుతా అనేది ఆయన చెప్పడం, మళ్ళీ కాదు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే చాలు అనేది, ఇలా ఎప్పటికప్పుడు మాట మారుస్తుండడం. అయితే రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ సర్కార్ మీద ఒక ప్రెషర్ తీసుకురావడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? రాజగోపాల్ రెడ్డి గారు భవిష్యత్తు ఏమయ్యే అవకాశం ఉంది, ఎట్లా వెళ్ళే అవకాశం ఉంది, పార్టీ మారే అవకాశం ఏదైనా ఉందా? చెప్పలేము. నేను మూడోసారి అన్న, ఆయన సామాన్యుడేం కాదు. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు మునుగోడు బై ఎలక్షన్ లో రాజగోపాల్ రెడ్డి గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారు. ఉన్నాడు, బీజేపీలో ఉండి ఉన్నా, కాంగ్రెస్ లో ఉండి ఉన్నా. కొంతవరకు సైకాలజీ తెలుసు. అందుకని నేను క్రాక్టివర్ నల్గొండ నా యాత్రలో అక్కడ సెన్సేషన్ అయింది. నేను ఊరుకునేవాడు కాదు, ఇస్తే మంత్రి పదవి ఇస్తే కాదు, లేదా 3 నెలలు సర్కార్ని కూల్చేటువంటి ప్రయత్నం చేస్తాడన్న, అది పెద్ద ఉన్నారు 30 మంది దాకా చెప్పాను. అది ఇప్పుడు సడన్ గా ఆయన మరి ఆ మాట అన్నాడు. ఒక రకంగా నేను దాన్ని రాటిఫై చేస్తున్నాడు. ఏదో ఊరికే ఉండే వ్యక్తి కాదన్నాను. ఎందుకంటే ఆయన ఏమంటాడు, మంత్రి పదవి ఇస్తే మనమే సీఎం పదవిని గుంజుకుందాం అంటాడు. అది మరి ఏదో స్పేడ్ వర్క్ చేయకుండా జస్ట్ లైక్ దట్ అంత బాధ్యత కలిగినట్టు వ్యక్తి మాట్లాడాల్సిన అంశం కాదు కదా. సో అది ఏదో నిప్పు ఉంది, అందుకని ఆ పొగ వస్తుందని మనం అనుకోవాలి. మీరు ఈ మధ్య కలిసారా ఆయన ఈ మధ్య కానీ నాకు తెలుసు ఆయన సైకాలజీ ఎట్లుంటుందో. అయితే వెంకటరెడ్డి ఆయనకు అడ్డం వస్తున్నాడు అన్నా కాబట్టి, ఒకవేళ కాంగ్రెస్ రిషబుల్ చేస్తే, కొంతమంది తొలగించి కొత్త వాళ్ళని కాంగ్రెస్ చేసే పరిస్థితి మాత్రం నా ఉద్దేశంలో వెంకటరెడ్డిని తీసేసి వినిపిస్తారు. ఒకటే పాసిబిలిటీ. వెంకటరెడ్డి ఊరుకుంటాడా? అది వేరే సబ్జెక్ట్ వల్ల. కానీ ఒకప్పటి వెంకటరెడ్డి కాదు కదా, వీకెడ్, చాలా వీకెడ్. జిల్లాలో తన ఆధిపత్యాన్ని ఇప్పటి కూడా కొనసాగిస్తున్నప్పటికీ తమ్ముడు విషయాలు వచ్చేవరకల్లా ఇబ్బంది ఎదుర్కొంటాడు. ఆయనకి ఇంకేదో పదవి ఇస్తారు కావచ్చు, ఈక్వలెంట్ అకామిడేషన్. అంటే ఒకనొక టైంలో మునుగోడు బై ఎలక్షన్ జరిగినప్పుడు వెంకటరెడ్డి గారు కూడా పార్టీ మారుతాడా, బీజేపీకి వచ్చేస్తాడా అని ప్రచారం కూడా జరిగింది కదా. వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు బాగానే ఉన్నాయి. అప్పుడు ఆలోచించాడు తమ్ముడితో పాటు తనకు వెళ్ళిపోతే బాగుంటుందా అని కూడా ఆలోచన వెంకటరెడ్డి గారు చేశాడు. బీజేపీ కేంద్ర మంత్రులను కూడా కలిసాడు ఆయన. అయితే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అని చెప్పిండు. అని తర్వాత దానికి క్లారిటీ ఇచ్చాడు. అంటే ఆయన డెఫినెట్లీ ఆ ప్రయత్నం చేసి తర్వాత ఆగిపోయాడు. ఆగిపోవడం వల్ల ఆయనకు లాభం జరిగింది. ఆయనకున్న స్టేచర్కి ఆ జిల్లాలో ఉండే పట్టు ఉంది అతనికి, తీసి పారడానికి వీళ్ళే మీరు అన్నట్టుగా ఊరుకుంటాడు వెంకటరెడ్డి అన్నట్టుగా ఆ పవర్ ఉంది. కాబట్టి వీళ్ళు ఆ మంత్రివర్గంలో ఆయనకి స్థానం కల్పించారు. ఈరోజు మరి ఆయన తీయాలంటే పెద్ద సమస్య. అది చేయకపోతే ఈయన సమస్య. ఈ సమస్య ఎలా ఉండే అవకాశం ఉంది? ఈయన ఏంటంటే కొంత వర్క్, మీరు ఇందాక మాట్లాడుతూ కొంత వర్క్ చేస్తున్నాడు ఈయన అని చెబుతారు. ఏం వర్క్ చేస్తాడు ఆయన? నేనంటూ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు. ఎవరితోటి? మహబూబ్నగర్లో ఉన్న ఎమ్మెల్యేలు 12 మందితో ఉన్నాడు, నలుగురు ఉన్న వాళ్ళతో ఉన్నాడు, చుట్టుపక్కల రంగారెడ్డి వాళ్ళతో ఉన్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా మాట్లాడుతున్నాడు. అంటే రేవంత్ వ్యతిరేక వర్గమా? కొంత వ్యతిరేకం ఉంది అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్ఎస్సీ ఓపెన్ ఆర్టికల్ రాశాడు అని అనుకున్నాం. ఓపెన్ గా నేను ఉత్సవ విగ్రహమే, ఆఫీస్ దగ్గరిపోతే డబ్బులు ఇవ్వంటున్నారు, ప్రజలు దగ్గరిపోతే 1-2 సార్లు కాగితాలు తీసుకుంటారు, తర్వాత డిమాండింగ్ యాక్షన్. సో నేను ఏం చేసే పరిస్థితులు లేదు, నిధులు లేకపోవడం వల్ల ఉత్సవ విగ్రహం అన్నాడు. కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నవాడు నేను ఉత్సవ విగ్రహం అంటే మీకు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అట్లా వీళ్ళిద్దరికి సంబంధాలు ఎక్కడ? బీజేపీలోనా? అది వేరు, ఇంకా యాంగిల్. బట్ ఇద్దరికి ఇంటిమేసీ ఉంది, అనుమానం. అయితే ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయన ఆర్టికల్ రాశాడు కానీ రాయకుండా సంతృప్తి కూడా చాలా మంది రా. మధ్యలో ఈ ఆర్టికల్ ముందు మనం అరవింద్ రెడ్డి అంటాం కదా, ఆయనలో 10 అనిరుద్ధ్ రెడ్డి దగ్గరికి 10 మంది మీటింగ్ పెట్టడం, అట్లా ఇట్లా అని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం, ఇవన్నీ అంటే కొంత ఏదో గొడవ ఉంది అందులో ఇంటర్నల్ పాలిటిక్స్లో అని మనకు అర్థం కావడానికి ఇవన్నీ కూడా సూచికలు. నేను అనుకోవడం ఆయన ఆ నిప్పు లేని ఆ
పొగ అయితే రాదు. అంటే టచ్ లో మీరు ఇందాక చెప్తూ రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన 2 పేర్లు కూడా మహబూబ్ నగర్ కి చెందిన వాళ్ళు. ఇక నల్గొండ, రంగారెడ్డిలో ఎవరు ఉండే అవకాశం ఉంది? రంగారెడ్డిలో అసంతృప్తిలో మరి మల్లెడ్డి గారు కూడా ఉన్నాడు. అడుగుతాడు కదా ఆయన కూడా. ఆయన అడుగుతున్నాడు కదా, ఏ దాన్ని కూడా లేదు. సో అతను కూడా ఈయన క్లోజే. ఇద్దరు కలిసి ఇద్దరికి రాలేదనుకోండి, ఏదో ఒక సీరియస్ స్టెప్ తీసుకునే అవకాశం మల్లెడ్డి వెనకాల జానారెడ్డి ఉన్నాడు కదా. చెప్తున్నా. ఇట్లా రకరకాల గ్రూపులు, దానికి మనుషులు, టాప్ లీడర్స్ కొంతమంది గతంలో ఉన్న వాళ్ళు, ఇవన్నీ కలగాపులో ఉంది అక్కడ. సో అది కారణానికి వీల్లేదు. ఏదైనా వాళ్ళు అక్కడి నుంచే ఇదంతా స్టార్ట్ అవుతుంది. నల్గొండ అండ్ మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ అవుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అయితే. దానికి నాయకత్వం మరి ఈయనే వయసు అనిపిస్తుంది ఆయన చెప్పేదాన్ని బట్టి. ఈయన లీడర్. ఓకే, ఈ మాత్రం కూడా అనలే గతంలో. నలుగురుకున్నాడు కామెంట్ అడిగితే నా కామెంట్ మీద. ఇవాళ ఫస్ట్ టైం మంత్రి అయిపోతే మనం గుంజుకుందాం సీఎం చేరన్నాడు. అది పెద్ద మాట, చిన్న మాట కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న ఒక 3 జిల్లాల్లో ఒక 5-6 కనిపిస్తున్నారు. ఎట్లా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది? ఈజీ కాదు, మరి ఎందుకంటే తెలియదు. నాకు తెలిసి 30 మంది టచ్లో ఉన్నాడు. 30 మంది ఉన్నాడు గ్యారంటీ. 30 మంది ఏంటి అది ఇప్పుడు నేను చెప్పలేను, కానీ నా అంచనా ప్రకారం 30 మెంబర్స్ మినిమం. ఇంకా ఆయన ద్వారా లాభం పొందిన వాళ్ళు. ఎటువంటి లాభం? ఎలక్షన్స్ లో ఫండింగ్ కదా, ఫండింగ్ చేశాడు ఆయన. అందరూ చేశాడు. 30 మంది అంటున్నా, 30 మందికి ఫండింగ్ చేశాడు. అదే ధైర్యమా? తిరిగాడు కూడా కొన్ని చోట్ల. ఓకే, ప్రచారానికి కూడా పోయించాడు. అది కూడా అడ్వాంటేజ్ కదా. చేతిలో లిస్ట్ ఉంది ఒకటి. ఉందండి, లిస్ట్ ఉంది. రెగ్యులర్ టచ్ లో ఉన్నాడనే మాట. అందుకే అలా డాక్టర్ దగ్గర నేను నాకు తెలిసి ఆయన రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు చాలా మందితో అన్న. అండ్ ఈ డి డినైట్. ఆ తర్వాత చాలా చర్చ 1 వీక్ అంతా రభస అయినా లేదా తెలుగు బారి ఏం మాట నాకు తెలియదు, ఖండిస్తున్నాను ఒక మాట అలా చూసారు, అబ్జర్వ్ చేశారు. అటువంటి అంటే మీరు చెప్తుంది రాజగోపాల్ రెడ్డి గారు తిరుగుబాటు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది అనేది చెబుతున్నారు. అంటే వీళ్ళకి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ ఆయనకి బీజేపీ తోటి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ నుంచే ఆయన వచ్చాడు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీజేపీకి వెళ్ళాడు. మునుగోడు నుంచి బై ఎలక్షన్స్ లో పోటీ చేశాడు. తర్వాత ఎలక్షన్స్ ముందర కాంగ్రెస్ లోకి వచ్చిన పరిస్థితి. వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ తిరుగుబాటు చేస్తే? రాజగోపాల్ రెడ్డి గారికి సపోర్ట్ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ రాజకీయాలు బీఆర్ఎస్ అంటారా? వాళ్ళని గవర్నమెంట్ కూలిపోవాలని చూస్తారు కదా, డెఫినెట్ ఎంకరేజ్ చేస్తారు. మీరే అన్నట్టుగా ఆయన బీజేపీ నుంచి పోటీ చేశాడు, వెంటనే 1 year లో కూడా కాంగ్రెస్ చేశాడు. టాప్ లెవెల్తో డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడే సత్తా ఉంది. హోమ్ మినిస్టర్ కానీ ఇతర లీడర్తో డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడే శక్తి ఉంది. కానీ ఆ ఫ్యాక్షన్ ఎంత, 10 మంది వస్తారా, 20 మంది వస్తారా? వాళ్ళు మరి మీరు అన్నట్టు బీజేపీ ఎంకరేజ్ చేస్తా, బీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తా, అది బిగ్ క్వశ్చన్. అది బట్ నా ఉద్దేశంలో రేపు రాబోయే ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ వీళ్ళకి రిజల్ట్ కావాలంటే రీపోల్ అలయన్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద అలయన్స్ ఉండాల్సిందే. ఇది బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. అంటే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన పార్టీ మారిన ఫిరాయింపుల నిరోధ చట్టం వాళ్ళకి వర్తించలేదు. కేవలం ఇద్దరిదే పెండింగ్ ఉంది. ఖైరతాబాద్, అదేవిధంగా కడియం శ్రీహరి, ఈ 2 నియోజకవర్గాలు పెండింగ్ ఉంది. వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ మనం జగిత్యాలలో చూస్తాం, జీవన్ రెడ్డి, సంజయ్ వీళ్ళ గొడవ ఎలా ఉండే అవకాశం ఉంది? అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఈ ఫిరాయింపు పార్టీ మారిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ లీడర్లది మీకు చాలా చోట్ల జరుగుతుంది. అది బయట నుంచి తీసుకువచ్చిన వాళ్ళను అంత ఈజీగా వాళ్ళు లోకల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ముఖ్యంగా అధికారంలో అసలు చేయరు. సో వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది పెద్ద న్యూసెన్స్ అయ్యి, జీవన్ రెడ్డి అయితే క్లాసిక్ ఎగ్జాంపుల్. సీనియర్ నేల నుంచి మమ్మల్ని కాదని కొత్త గొడవ బాయ్కాట్ కూడా చేశాడు. అసలు పార్టీలో ఉన్నా పోనా అనేటువంటి మాటలు మాట్లాడాడు. సో ఎంత తీవ్ర ప్రభావాన్ని బయట తీసుకున్నప్పుడు ఉంటుంది అధికారం ఉన్నప్పుడు. లేనప్పుడు ఏముంటుందంటే పెద్ద పట్టించుకోరు వచ్చారు. అంటే దీన్ని ఏఐసిసి ఎలా చూస్తుంది? ఇప్పుడు దిలీప్ కుమార్ గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయంలో జీవన్ రెడ్డి గారు పార్టీ మారొచ్చు, పార్టీలోంచి బయటకు వచ్చేస్తాడు అని ఒక అనుమానంతో ఏఐసిసి కేసీ వేణుగోపాల్ని ఆయనతోటి మాట్లాడడానికి పంపించింది. ఆయన వస్తూ మధ్యలో మనం వెనక్కి వెళ్ళిపోయాడు జీవన్ రెడ్డిని కలవకుండా అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి, అంటే ఫిరాయింపులు చేసిన వాళ్ళ పరిస్థితి, ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని ఏఐసిసి ఎట్లా చూసే అవకాశం ఉంటుంది? అంటే గెలిపే అక్కడ ఇంపార్టెంట్ అంతే కదా. గెలిచి వచ్చాడు, పాత వాళ్ళ అనేది ఏముండదు. పాత వాళ్ళనే అంత ఈజీ కాదు, కాస్త కొంచెం కాంప్రమైజ్ కావాల్సిందే. అది మరి ఇప్పుడున్న దాని డైరెక్షన్ ప్రకారం స్పీకర్ ఏమన్నాడు, అసలు పార్టీ మారలేదన్నాడు 8 మందిని. ఎందుకంటే కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఇద్దరి మీద ఆయన వాళ్ళు మారలేదు అనకుండా
వాళ్ళు బీఫామ్ తీసుకుని పోటీ చేసిన ఆయన అందులో. ప్లస్ ఒకటేమో నేను కూడా ప్రభువారు సంతకం పెట్టినట్టాడు సాక్షిగా ఎవరు సీఏ గారు. ఈ రెండు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా అంటే ఫిజికల్గా కాంపిటేటివ్ కనపడుతున్నారు. అయినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పార్టీ మారలేదు, ఆ పార్టీలోనే ఉన్నారట అని చెప్పి స్పీకర్ ఆ కారణం మీద అని మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులకే వాళ్ళు టికెట్లు ఇప్పించుకున్నారు. జీవన్ రెడ్డి గారు అదే కదా, అవును. వాళ్ళు అవన్నీ ఇవ్వడం లేదా, జీవన్ రెడ్డి గొడవ పెడుతున్నాడు. జీవన్ రెడ్డి ఏమో స్వతంత్ర ఇండిపెండెంట్ గా పోటీ చేయించాడు, చేయించి గెలిపించాడు కొందరిని, అవును, ఆ హోల్డ్ చూపించాడు. అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. ఒకసారి గెలిచినంతనే అంత ముందే రైవల్రీ ఉంది కదా కాంటెస్ట్ చేసినప్పుడు, ఆ రైవల్రీలో రెండు వర్గాలు విడిపోతారు. ఎలక్షన్ టైంలో వాళ్ళని తిట్టారు, వాళ్ళే ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు. మోయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ఈజీ కాదు మోయాలంటే. అవును, ప్రతి దాంట్లో వాళ్ళు అది జీవన్ రెడ్డి అసలు పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు అనుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ముందు ఒక టైంలో. ఆయన ఉండే ఇది న్యూట్రల్ గా ఉండే వ్యక్తి, ఆయనకి ఇవ్వచ్చు అనేది కూడా జరిగింది. ఏ పార్టీ పోయినోడు కాదు, బయట నుంచి వచ్చినోడు కాదు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన అందులో ఉన్నాడు. సో నేను కూడా అనుకున్నా పత్రికల్లో వచ్చింది జీవన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అని. నేను అడిగాను కూడా ఏంటి మీ పేరు వస్తుందని, అంటే ఆయన అన్నాడు నాకెవడు ఇస్తారు అన్న అన్నాడు. ఆయన చెప్పిన మాట చెప్తున్నాడు, నాకెవడు ఇస్తారు అన్న అన్నాడు. సీనియర్ క్యాస్ట్ రెండు ఉన్నాయి కదా. సో అట్లా ఈ రిఫ్ట్ ఉంటుంది బయట నుంచి తీసుకున్నప్పుడు, స్థానికంగా ఉన్న నేతలకు బయట నుంచి వచ్చిన నేతలకు ప్రతి, అందుకని ఇక్కడ పైకంటే కిందకి గ్రాస్ రూట్లోనే తగులాటలు ఎక్కువ. ప్రతి పోస్ట్కి పోటీ పడుతుంటారు. అది మీకు గ్రామ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ కీచులాటలు పుట్లాటలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఆ రభస అనేది జరుగుతుంది. ఖైరతాబాద్ దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, అక్కడ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? నేనైతే అనుకుంటున్నా అది వాళ్ళ రిజైన్ తప్పదని. ఇక్కడ ఒక ఆయన డైరెక్ట్ బీఫామ్ తో పోటీ చేశాడు, లేదు ఆ పార్టీలో ఉన్నారన్నా వీల్లేదు. ఒక ఆయన కూతురు కానీ సరిపోదు, ఎవిడెన్స్ ఉంది కదా వాళ్ళ దగ్గర, ఇవి లేదు ఎవిడెన్స్ రైటింగ్లో ఉన్నది కాదు, మేము ఏమన్నట్టు అయిపోయింది. అది ఈ స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, వీళ్ళ దగ్గర కాదు, వీళ్ళది ఎదురు కనపడుతుంది, స్పీకర్ కూడా చుట్టుకుంటుంది. మరి అంత బ్లాటెంట్గా వాళ్ళు లేదంటే ఇదే పార్టీ ఉన్నారని చెప్పడానికి కష్టం. బీఫామ్ తీసుకుని కాంటాక్ట్ చేసిన ఎట్లా అంటారు మీరు? సో దానివల్ల అది ఈవెన్ కోర్ట్ మే టేక్ సీరియస్ అబ్జెక్షన్ తర్వాత. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ ఉంటుంది ఈ ఇద్దరి విషయంలో. అందుకే ఆయన ఆచితూచి స్పందిస్తున్నాడు. దిలీప్ కుమార్ గారు, యాక్చువల్గా మనకి 2028లో ఎన్నికలు రావాలి, 5 years 2023లో జరిగింది కాబట్టి 2028 ఎండింగ్లో రావాలి. అయితే రేవంత్ రెడ్డి గారు చదువుతున్నారు 2029లో ఎలక్షన్స్ జరుగుతాయి, ఒక 6 నెలలు వాయిదా పడే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ జమిలీ ఎలక్షన్స్ అనేది ఆయన చెబుతున్నారు. దానివల్ల లాభం ఎవరికి ఉంటుంది? నిజంగా ఆలస్యం అయ్యే అవకాశం ఏదైనా ఉందా? చెప్పలేవు, ఆలస్యం కావచ్చు. జమిలీ ఎన్నికలు అంటే దాని ఏమంటారంటే కొన్ని చోట్ల 5 ఉన్న దగ్గర 4.5 చేస్తారు దాన్ని మ్యాచ్ చేయడానికి. 5 ఉన్న దగ్గర దాన్ని మ్యాచ్ చేయాల్సి వస్తే 5.5 చేస్తారు అని చెప్పేది అదే. మరి ఆయన టర్మ్ అయిపోయినా ఒక 6 months నాకు అదనంగా దొరుకుతుంది అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఇవన్నీ కూడా అన్ని కన్సాలిడేట్ చేసి ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి ఎంతో ఒకటి రిపోర్ట్ తయారు చేసి ఒక బిల్లు రూపంగా పార్లమెంట్ ముందు పెడతాడు. సో పార్లమెంట్ అది ఎస్ అంటే మీది 5.5 అవ్వచ్చు, లేదా 4 ఏళ్ళకి పోవచ్చు. సో సుప్రీం పార్లమెంట్ సుప్రీం పవర్. అంటే జమిలీ ఎలక్షన్స్ లేకపోతే మినీ జమిలీనా? మినీ జమిలీనా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉన్నాయి ఎలక్షన్స్ త్వరలో, తమిళనాడు ఉన్నాయి, వీళ్ళకి మరి టర్మ్ తగ్గిపోతుంది కదా. అదే ఆయన అన్నది అదే కదా. ఇప్పటి నుంచి ఆయన ఉండి 5 సంవత్సరాలు పోతే అప్పటికి ఎలక్షన్ రాకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టుకోవాలి ఆర్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ వస్తుందా అంటున్నాడు ఆయన, 10.5 ఏళ్ళు ఉంటారని అంటున్నాడు. అది పాసిబుల్. ఆయన 15 ఏళ్ళు అంటున్నాడు, రాజగోపాల్ రెడ్డి గారు నేను సీఎం అంటున్నాడు. సో పాసిబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయి కూర్చుంటాయి, రేపు ఏం చేయాలా? ఇప్పుడు మళ్ళీ కలిపితే టర్మ్ ఎక్స్టెన్షన్ చేయాలి, లేదా కొన్ని చోట్ల టర్మ్ తగ్గించాలి. అది అప్పుడే కోయిన్సైడ్ కావడం అనేది సాధ్యపడుతుంది. బట్ నా ఉద్దేశంలో జమిలీ ఇంత పెద్ద దేశానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అనేది ఛాలెంజింగ్ టాస్క్. అది ఎందుకంటే పారామిలిటరీ సిబ్బంది తరలించాలి. మనమే ఇప్పుడు ఏమీ లేకుండా పెట్టుకున్న ఎలక్షన్స్కి కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్ లోపల 7 సార్లు 7 విడుదల ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాడు. మన దగ్గర ఒకే రోజు ఆంధ్రాలో మరి 2 phases ఉంటుంది, 7 phases ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కండక్ట్ చేసిన వాడికి రేపు జమిలీ ఎలక్షన్స్ అంటే ఇంకెన్ని విధులు పెడతావు? అది స్టాఫ్ నట్టు పంపాలి కదా. మొత్తం దేశంలో ఉన్న ఆర్మీ అంతా ఏకకాలంలో అందరికీ ఎలక్షన్ అవుతుంది, ఎట్లా సరిపోద్ది? ఎక్కడ ప్రభుత్వం మధ్యలో కూలిపోయినా కూడా 2.5 సంవత్సరాలకి అప్పుడు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఈ ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. జమిలీ ఎన్నిక అనేది కాంప్లికేటెడ్. దానికి ఏ విధమైన సొల్యూషన్ తీసుకొస్తారో మాకు తెలియదు.
చూడాలి. కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుంది కదా, అవును, న్యాయశాఖ అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చినట్టు. అవును, సో అది వాళ్ళ మైండ్లో ఉంది, అది మోడీ చేసినది చేస్తారు. ఓకే. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ అయితే ప్రస్తుతం మనం చూస్తే బలంగానే కనిపిస్తుంది, అంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మనం చూస్తే. అయితే భవిష్యత్తులో సమీకరణ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ వీళ్ళ స్టాండ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడున్న వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ కొన్ని సర్కమ్స్టైల్ ఎవిడెన్స్ని బట్టి కానీ వాళ్ళు పోస్ట్ పోల్ అలయన్స్ సిద్ధపడుతున్నారు తప్ప ప్రీ పోల్ అలయన్స్ సిద్ధపడట్లేదు బీజేపీ బీఆర్ఎస్. ఒకవేళ అట్లా చేశారనుకోండి, అదే కూటమిలో బీజేపీ జనసేన మనం పోటీ చేసింది, అవును, మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయాలి, సడన్గా గెలిచారు కదా. సో జనసేన టీడీపీ కూడా ఇక్కడ బీజేపీతో కలిసి మహాకూటమి ఏర్పడ్డప్పుడు మీకు అందులో చేరే బీఆర్ఎస్కి రైట్ ఫ్రమ్ డే 1 అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ చేరుతారా లేదా పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటుందా అని మన దగ్గర. టీడీపీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? టీడీపీ మరి ఈసారి ఏమన్నా లాస్ట్ టైం అయితే గురు శిష్య బంధం అడ్డం వచ్చిందో తెలియదు, ఆయన ఎవరిని కాంటాక్ట్ చేయడానికి ఒప్పుకోలే. పార్టీ అధ్యక్షుడు ఎక్కడికక్కడే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లోకల్, కొంతమంది బీఆర్ఎస్ కి చేశారు, కొంతమంది కాంగ్రెస్ కి చేశారు. ఆ ఊట్లో ఏ అంటే వేయడానికి పొద్దుంటే ఉరుకోవడానికి అంత సిస్టమేటిక్ ఆర్మీ కాదు, పొలిటికల్ పార్టీ. స్టాండ్ అట్లా తీసుకున్నారు, స్ట్రాటజీ అట్లా తీసుకున్నారు. లోకల్ ఉన్న పాలిటిషియన్స్ ఒప్పుకోరు దాన్ని, పార్టీ చెప్పినా కూడా అక్కడ మనకు అడివియేషన్ కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది, బీజేపీ జనసేన టీడీపీ అక్కడ అధికారంలోకి వచ్చాయి. రేపు టీడీపీ స్టాండ్ అలాంటిది ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా కొంత జరుగుతుంది కదా. ఛాన్స్ ఉంది, అందుకనే జనసేన కూడా వచ్చినట్టు అనిపించింది. జనసేన రావుడు టీడీపీ చెప్పట్లేదు ఏంటి అనేది, ఇంకా ఆయన చెప్పలేదు. అప్పుడు ఇట్లా సైలెంట్ ఉన్నాడు, ఇప్పుడు ఇట్లే ఉన్నాడు. కానీ ఈసారి మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటే మాత్రం అప్పుడు టీడీపీ జనసేన లోకల్లో ఉన్నట్టు వేరే పార్టీలు ఒక ప్రీ అలయన్స్ ముందు అయితే ఎవరు ఏ పార్టీలు? టీడీపీ జనసేన, టీడీపీ జనసేన బీజేపీ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పార్టీలు కూటమి కింద ఏర్పడే అవకాశం. బీజేపీ చిన్న పార్టీ ఏం కాదు, ఇట్లాంటివి జరిగితే అది పవర్ఫుల్ కూటమి అయితే దాని ఇంపాక్ట్ కాంగ్రెస్ కుడుతుంది. అలా అవకాశం ఉందా? ఇప్పుడు మరి ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు సభలో మొత్తం అక్కడ కాంగ్రెస్ మీటింగుల్లో కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట టీడీపీ జెండాలు అక్కడ కనిపిస్తున్నాయి. చూసారు జెండాలు, టీడీపీ జెండాలు ఊపుతున్నారు. జెండా వాళ్ళు కూడా ఊపారు, జనసేన జనసేన దగ్గర వైఎస్ఆర్సీపీ కూడా ఊపారు. బీఆర్ఎస్ మీటింగుల్లో వాటిల్లో వైఎస్ఆర్సీపీ ఆశ్చర్యం. ఇక్కడ ఈసారి ఎలక్షన్స్ అంత క్లియర్గా వద్దులేండి అని చంద్రబాబు గారు అంటారని అనుకోరు. ఇట్లయితే జనసేన వచ్చి వద్దన్నా కూడా కాంటాక్ట్ చేశారు, లోకల్ ఒత్తిడికి లోగి ఈసారి అఫీషియల్ గానే మేము కాంటాక్ట్ చేస్తున్నాం అనే అవకాశం, ఒంటరిగా చేసే అవకాశం ఉందా? వాళ్ళ కూటమి కింద ఏర్పడతారు అనుకున్నాను. బీజేపీ తోటి అక్కడ ఎన్డీఏ కూటమి అవుతుందో అది రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీగా బలంగా ఉంది, అక్కడ లేదు. అక్కడ వీళ్ళ వల్ల బీజేపీ లాభం జరిగింది, ఇక్కడ బీజేపీ వల్ల లాభం జరుగుతుంది కూటమి. సో ఆ వైపు వెళ్తారేమో. ఒక టర్మ్ అయితే ఆయనకి ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి సైలెంట్ ఊరుకుంది టీడీపీ, కాస్త కోసం ఓటు బ్యాంక్ ఇంకా ఉంది వాళ్ళు, లేదన్నా వీళ్ళు. సో ఆ కూటమి కాస్త బాగానే, జనసేన కూడా ఇంతకుముందు అనుకున్నారు వాళ్ళు ఏకంగా 2-3 ఎన్ని గెలిచారు, బాగానే గెలిచారు. ఇప్పుడు హైదరాబాద్ ని 3 కార్పొరేషన్ లాగా చేశారు, జిహెచ్ఎంసీ ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజ్గిరి. ఇప్పుడు మరో 6 నెలల్లో జిహెచ్ఎంసీ ఈ హైదరాబాద్కి సంబంధించిన ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్లకు సంబంధించి జరుగుతుంది, ఆ ప్రక్రియ కంప్లీట్ అవుతే ఇది మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు టీడీపీ రోల్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇక్కడ హైదరాబాద్ లో? ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో చాలా మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు, టీడీపీ స్టాండ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? చాలా వీక్ అయింది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డికి నష్టం జరగకూడదని చంద్రబాబు గారు ఒక డెసిషన్ తీసుకొని టీడీపీ దూరం ఉంచాడు. దానివల్ల మరి కాస్త వీక్ అయింది. 2% 3% ఉంటే అది 1-2కే చేరుకుంటుంది కదా. ఎలక్షన్స్ లో అన్నింటిలో నిలబడుతుంటేనే మీకు క్రమక్రమంగా బీఆర్ఎస్ కొంతమంది, కాంగ్రెస్ కి కొంతమంది పోయి దాంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడి వీక్ అయిపోయింది బాగా. కూటమి ఏర్పడితే మళ్ళీ కాస్త 4-5% ఉంటారు వాళ్ళు, మళ్ళీ రివైవ్ అవుతారు. ఏ ఖమ్మం లాంటి జిల్లాలో ఇలాంటి వాటిలో బార్డర్లో కూడా, ఈవెన్ వరంగల్లో కూడా ఆ రోజుల్లో పవర్ఫుల్ ఉండేది టీడీపీ. ఎర్రబల్ దాకర్ వాళ్ళు ఆ పాకెట్స్. ఖమ్మం అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని చూడండి. టీడీపీ నల్గొండలో కూడా ఉంది, కొంత ఉంది. బట్ ఖమ్మం మీరు ఖమ్మం వరంగల్ బోర్డర్ కాబట్టి బోర్డర్ కాబట్టి ఉంది. ఇక్కడ ఈ 2 జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల వల్ల మొన్నటి వరకు కూడా వాళ్ళు చాలా చెప్పుకోదగ్గ పర్సంటేజ్ ఉండేది. సో కన్సల్టేషన్ అది పనికి వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు కనుక ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకుంటే. సరిగా పోస్ట్ పోల్
అని చెప్పలేము. హంగ్ ఉంటే ఎవడు ఎవడితో కలిసి సరే పలానాడు గడవకూడదని మనం అనుకుంటున్నాం. కానీ మీరు లోకల్ పార్టీలో ఇప్పుడు గెలిచిన వాళ్ళని చూస్తే ఇటు అడుగుపోయాడు, అటు ఇడిపోయాడు. కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ పోయాడు, మనం పువ్వు పోగొట్టుంటే బీఆర్ఎస్ వాడు ఇంకెటు పోయాడు. అయిపోయింది చూసారా, రకరకాలు కదా. మీరు వీళ్ళు పార్టీ అనడానికి వీలు లేకుండా చేరిపోయారు. కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ కలిసింది, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ. అంటే ఆ లోకల్ పరిస్థితుల అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. అది ఎమ్మెల్యే వరకు అట్లా ఉండదలేడు కానీ చెప్తున్నా అట్లా ఉంది. లోకల్ మీరే అన్నారు కదా, లోకల్గా ఉన్న పరిస్థితులు బట్టి రేపొద్దున ఎమ్మెల్యే సీట్లకు ఎంపీ సీట్లకు వచ్చినప్పుడు కూడా స్థానిక అవసరాల దృష్ట్యా టీడీపీ తన వైఖరి మార్చుకోవచ్చు. ఇదే పాసిబిలిటీ అంటున్నాను. ఆ కమ్యూనిస్టుల ప్రభావం ఎలా ఉంటుంది అంటే గతంలో అయితే మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇప్పుడేమో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కొత్తగూడెం కార్పొరేషన్ కూడా వాళ్ళకి వచ్చింది. వాళ్ళ స్టాండ్ సిపిఐ స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? సిపిఐ ఎందుకంటే మన కొత్తగూడెం విషయంలో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు కదా వాళ్ళతోటి. అయితే వాళ్ళు కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకున్నారు. మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు, ఇప్పుడని కాదు. ఎలక్షన్స్ అయిన తర్వాతనే అంటే జాతీయ స్థాయిలో నిర్ణయం అది, ఇండియా కూటమి నిర్ణయం అది అట్లాని కాదు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు వీళ్ళ వైపే ఉన్నారు, అనుమానం లేదు. కాంగ్రెస్ వైపే మనం చూసాం కదా జనరల్గా వాళ్ళ ఎలక్షన్స్ కానీ అని దాంట్లో కూడా వాడు ఖచ్చితంగా మొగ్గు అటు ఉంది, బీఆర్ఎస్ లేదు. కాబట్టి ఈసారి కూడా మరి అటే ఉంటారా చెప్పలేదు. ఓకే, చివరిగా చెప్పండి దిలీప్ కుమార్ గారు, రేపు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం 2029లోనే ఎన్నికలు జరిగాయి అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ అయినా ఇది అంత ఈజీగా చెప్పలేమండి. దీని ఇంపాక్ట్ అసలు ఉండనే ఉండదు ఎంపీ మీద. ఆ ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఓవరాల్ గా ఎలా ఉంది అసలు రాష్ట్రంలో? మరి వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదు. స్థానికంగా ఉన్న వ్యవహారం కాబట్టి స్థానికంగా వాడు ప్రతి వాడికి పోలీసు ఎందుకు పని ఉంటుంది, అంత పని ఉంటుంది. అధికారంలో కాంగ్రెస్ వైపు పోతే వచ్చేది అడ్వాంటేజ్ క్యాండిడేట్ ఉంటుంది. అదే మీకు ఎమ్మెల్యే కేరే ఆ ఎమ్మెల్యే వాడు తెలియకుండా ఓటేస్తారు. అది ఇక్కడ లోకల్ వాడు సాధ్యపడదు. మీకు అక్కడికి వచ్చేవరకల్లా ఒక వేవ్, ఒక పార్టీ, దాన్ని బట్టి ఎలక్షన్ జరుగుతాయి. సో అది వెరీ డిఫికల్ట్ టు సే. బట్ నా ఉద్దేశంలో కాంగ్రెస్ మాత్రం ఈ పెర్ఫార్మెన్స్ అక్కడ ఇస్తుంది అనుకోవడం పొరపాటు.